దక్షిణ న్యూస్ తెలంగాణలో తొలిసారిగా జరగనున్న టీడీపీ మహానాడు కోసం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది. ఈ వేడుకకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి మహానాడుకు ప్రతినిధులు తరలివస్తున్నారు. దాదాపు 25,000 మంది ప్రతినిధులు వస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మహానాడుకు సంబంధించి సీనియర్ నేతలతో 12 కమిటీలను నియమించారు. వివిధ అంశాలపై పార్టీ విధానాన్ని వివరిస్తూ 8 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నేతలు నిర్ణయించారు. కాసేపట్లో మహానాడు ప్రారంభం కాబోతుంది. అక్కడ కోలాహలాన్ని, ఏర్పాట్లను, పూర్తి వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తెలంగాణలో టీడీపీకి మహానాడు మొదటి మహానాడు కీలకంగా మారింది. పార్టీ నుంచి నేతలు వలసలు వెళుతూ ఉన్నారు. దాన్ని ఆపడానికి సంబంధించి కావచ్చు, కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపడానికి ఇది ఒక వేదిక చేసుకోబోతున్నారు. ఏర్పాటు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి షెడ్యూల్ ఉంది? తెలంగాణలో మహానాడు తెలుగుదేశం పార్టీ ఈ 3 ఏళ్లలో ఇబ్బందులను ఎదుర్కొంది. 15 మంది ఎమ్మెల్యేలు, 12 మంది పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంకా నియోజకవర్గాల్లో, జిల్లాలో చాలా మంది నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్తున్న తరుణంలో మరొక 2 ఏళ్లలో ఎన్నికలు ఎదుర్కోబోతున్న నేపథ్యంలో ఈ మహానాడు నిర్వహించుకున్న ఎలా రూపొందించుకోబోతున్నారు ఈనాటి తెలంగాణ తొలి మహానాడుకు విచ్చేస్తున్న తెలుగుదేశం ఆత్మీయ కుటుంబ సభ్యులకి స్వాగతం, సుస్వాగతం. గడిచిన 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనలో ఆనాడు అభివృద్ధి తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా తెలుగు జాతిని సర్వతోముఖంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే అన్న ఆశయంగా పెట్టుకొని ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టబడుతున్న తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పునరుద్ధరించి తెలుగు వాణ్ణి నేను అంటే తెలుగుకు వారసుని అని చెప్పి చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో 35 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన తెలుగుదేశం ఈనాడు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దీక్షతో అహర్నిశ శ్రమలతో ఈనాడు మరి ఒక మౌనతమైన తెలుగు జాతి ఆత్మ విశ్వాస పరిరక్షకుడిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రూపుదిద్దుకుంటూ తెలంగాణలో నిజమైన భారతత్వం, నిజమైన తెలుగుతనం ఉద్యమించిన పార్టీ తెలుగుదేశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయుల స్మృతికి నివాళులు అర్పిస్తూ మరొకసారి క్రమశిక్షణను పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోదర కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి. కాంగ్రెస్ తో కూడా పొత్తు వెళ్తున్నారు. తెలంగాణ జిల్లాలో తెలంగాణ పల్లెల్లో తెలుగుదేశం పేదవారికి అధికార వర్గాలు చేతికిచ్చి ఉపయోగపడే నేత నందమూరి తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రధానికానికి స్థాపించి 9 నెలల్లోనే అతి తక్కువ సమయంలోనే అధికార పగ్గాలు చేపట్టి మహానాడు సృష్టించిన మొనగాడు ఏం చేయబోతున్నాము, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్.